మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి శ్రేష్టమైన నామములో పరిశుద్ధాత్మని సహాయముతో తండ్రి మీ వైపు చూస్తూ మిమ్మల్ని కీర్తిస్తూ మహిమపరుస్తూ స్తుతిస్తూ నాయన ఈ రాత్రివేళ మీ మాటల కొరకు ఆశ కలిగి తండ్రి మీ సన్నిధిలో ఇటు రీతిగా మేము చేరి ఉన్నాం. మా హృదయాలను మీ మాటలతో నింపి తండ్రి మా ఆత్మీయ జీవితాలను మరింత బలపరచమని వేడుకొనుచు యేసుక్రీస్తు ప్రభువారి మహోన్నతమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దైవిక నడిపింపు అను అంశాన్ని ఒక శీర్షికగా గత వారం మనం ప్రారంభించుకొని ప్రతివారము అని కాకుండా తరచుగా ఈ యొక్క అంశాన్ని మనం మాట్లాడుకుంటూ ముందుకు సాగుదామని నేను కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రెండవ భాగాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. దైవిక నడిపింపు, డివైన్ గైడెన్స్ అని ఆంగ్ల భాషలో మనం పిలుస్తాం. ఈరోజు మనము రెండవ భాగంలోనికి వెళుతూ ఉన్నాం. దట్స్ రైట్. గత వారం మనము మన పుట్టుక దేవుని చిత్తమని, మంచి ఏంటో చెడేంటో అది దేవుడు మాత్రమే 100కు 100% మనకు చెబుతాడని చెప్పగలడని, పుట్టుకనిచ్చిన దేవుడు పనులను కూడా ఇచ్చి ఆ పనులను పర్యవేక్షించే దేవుడని, మొదటి మానవుడైన ఆదాము గారికి దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడని, ఆ కుటుంబ వ్యవస్థను ఆయనే ప్రారంభించాడని, ఆ కుటుంబాలలో మనము కలిసి ఉండాలని, ఇది దేవుని నడిపింపని మనము వాక్యాన్ని ఆధారం చేసుకొని మొదటి భాగంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండవ భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. గత వారం మాట్లాడినది ఈ 2-3 రోజుల్లో మీకు యూట్యూబ్లో కూడా అప్లోడ్ అవుతుంది. తప్పనిసరిగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను, వినని వారు. కీర్తనల గ్రంథంలో 8వ కీర్తనను ఒకసారి తెరిచి అక్కడ నుండి ఈ సందేశాన్ని ప్రారంభిద్దాం. కీర్తనల గ్రంథములో 8వ కీర్తన, ఇది దావీదు గారు వ్రాశారు. 3 మరియు 4 వచనాలను ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథంలో 8వ కీర్తన 3 మరియు 4 వచనములు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు అంటున్నాడు భక్తుడు. ఇక్కడ ఈ మాట ఆయన అనగలుగుతున్నాడు, వ్రాయగలుగుతున్నాడు అని అంటే, దావీదు గారికి దేవుడు మనకంటే బాగా అర్థమైనట్టు లెక్క. ఖచ్చితంగా మనకంటే బాగా అర్థమయ్యాడు దావీదు గారికి దేవుడు. ఎందుకు అని ఆలోచిస్తే, దేవునిని ఆయన ఆలోచించేటువంటి కోణాన్ని ఒక్కసారి రాత్రి మనం కూడా గమనిద్దామని నేను పిలుపునిస్తున్నా. దేవునిని చాలా మనము సులభంగా తీసుకొని మాట్లాడేస్తూ ఉండొచ్చు బహుశా. దేవునితో మనం మాట్లాడేటప్పుడు కానీ, దేవునికి ప్రార్థించేటప్పుడు కానీ, దేవుని గురించినటువంటి ఆలోచనలు మన మనసుకు తట్టినప్పుడు కానీ, ఆయన గొప్పతనము, ఆయన స్థాయి, ఆయన హోదా, ఇవన్నీ మనము ఎక్కువ శాతం ఆలోచించకుండానే దేవునితో మాట్లాడేస్తూ ఉంటాం. కానీ భక్తులైనటువంటి వారు, ప్రత్యేకించి బైబిల్లో ఉండేటువంటి భక్తులు దేవునితో మాట్లాడాలంటే 1కి 1000 సార్లు ఆలోచిస్తారేమో అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎంతో భయముతో, భక్తితో, ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఈ మాట నేను అనొచ్చా అనకూడదా, ఇది నేను ఆయన్ని అడగొచ్చా అడగకూడదా అని వారు గజగజ వణికిపోతూ దేవునితో మాట్లాడుతూ ఉంటారు. ఆ క్రమంలోనే దావీదు గారు దేవుని గురించి ఆలోచిస్తూ ఆయన అన్నమాట, ప్రభువా నువ్వు సృష్టికర్తవు,
నేను నేను నా కళ్ళతో చూస్తున్నా, చూడగలుగుతున్నా అండ్ చూడలేకపోతున్నా. ఈ ఆకాశములన్నీ నువ్వు చేసిన చేతి పనులు, నీ చేతి పనులు. చంద్ర నక్షత్రములను కూడా నువ్వు కలుగజేసావు. అది నీ స్థాయి, అది నీ శక్తి, అది నీ సామర్థ్యం అయితే నువ్వేంటి ప్రభువా ఒక మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటున్నావు? మనిషి అంటే ఆఫ్టర్ ఆల్ కదా. కేవలం జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఆ నరుడిని మీరు దర్శిస్తున్నారు ప్రభువా. దీనిని నేను ఎలా వర్ణించగలను, దీనిని నేను ఎలా వివరించగలను అని ఆశ్చర్యచకితుడై ఈ కీర్తనలో కీర్తనాకారుడు కనబడుతున్నాడు. మనం గమనించాలి. నిజమే, దేవుని గురించి మనం ఆలోచించేటప్పుడు దేవుని వ్యవహారాన్ని ప్రత్యేకించి మనం ఆలోచిస్తే మనకు ఖచ్చితంగా ఆశ్చర్యము కలిగి తీరాలి. నేను అన్నది దేవుని వ్యవహారం అని అన్నాను. ఒక రాష్ట్రపతి ఎక్కడ పడితే అక్కడ ఆ రాష్ట్రపతి కనబడడం జరగదు, అందరితో మాట్లాడడం జరగదు. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, లేదా మంత్రులైనా, కలెక్టర్ గారైనా, పెద్ద పెద్ద అధికారులు ఎవరైతే ఉంటారో అంత సులభంగా వారి ముఖదర్శనం మనకేం దొరకదు. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అది ఒక రకంగా అంత సులభంగా మనకు యాక్సెస్ దొరికేటువంటి పరిస్థితి కాదు. కానీ ఇక్కడ సృష్టికర్త గురించి అది మనం మర్చిపోకూడదు. అందుకే మనం బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అసలు నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఏం చెబుతుంది అని అడిగితే మనము ఒక మాటలో చెప్పడం నా వల్ల కాదండి అని అనాల్సిన అవసరం లేదు. కారణం, ఈ బైబిల్ అంతా ఏం చెబుతుంది అని అడిగితే ఈ బైబిల్ నిజమైన దేవుని గురించి చెబుతూ ఉంటుంది అని మనం ఒక్క మాటలో చెప్పొచ్చు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉండేటువంటి 66 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ బైబిల్ అంతా ఏం చెబుతుంది అని అడిగితే నిజమైన దేవుని గురించి, జీవము గల దేవుని గురించి, సృష్టికర్త అయిన దేవుని గురించి ఈ బైబిల్ మొదటి పేజ్ నుండి చివరి పేజ్ వరకు మాట్లాడుతూనే ఉంటుంది అని మనం ఒక్క మాటలో ధైర్యంగా చెప్పవచ్చు, కళ్ళు మూసుకొని చెప్పవచ్చు. ఇది ఖచ్చితంగా మనము బలంగా గుర్తుపెట్టుకుందాం. అందుచేత మనం ప్రతిరోజు బైబిల్ చదివేటప్పుడు ఏం నేర్చుకోవడానికి బైబిల్ చదవాలి అని ప్రశ్నిస్తే నిజమైన దేవుని గురించి మరింతగా మనం తెలుసుకోవడానికి రోజు బైబిల్ చదవాలి. ఏదో చరిత్ర చదవడానికి కాదు, ఏదో కథలు చదవడానికి కాదు, దేవుని గురించి తెలుసుకోవడానికి బైబిల్ చదవాలి. ఎందుకంటే ఆయన అనంతుడు గనుక ఆయనను మనము తెలుసుకునే కొద్దీ ఆయన తెలుస్తూనే ఉంటాడు. ఆయన గురించి నాకు సంపూర్ణంగా తెలుసు, ఇక అయిపోయింది, ఆయన గురించి కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేదు అని అనేటువంటి పరిస్థితి మనకెప్పుడూ జరగదు, దాపరించదు. ఆ దేవుని గురించే ఆది కాండములో గత వారం మనము మొదటి 2 అధ్యాయాలలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. అది ప్రత్యేకించి మొదటి కుటుంబం విషయంలో ఆయన వ్యవహారాన్ని మనం చూసాం. అక్కడితో ఏమైనా ఆగిపోయాడా దేవుడు అని చూస్తే మనము బైబిల్ అంతటా ప్రయాణం చేసే కొద్దీ, బైబిల్లో మనము నడుస్తూ ప్రయాణం చేసే కొద్దీ విచిత్రం ఏంటో దేవుడు కనబడుతూనే ఉంటాడు. దేవుడు కనిపించని పుస్తకం బైబిల్లో ఉండదు. దేవుడు కనిపించని సందర్భాలు మనకు బైబిల్లో ఉండవు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖచ్చితంగా అక్కడ దేవుని ప్రస్తావన ఉంటుంది, దేవుని గురించినటువంటి సంగతులు ఉంటాయి. నేను వ్యక్తిగతంగా దావీదు గారి మాటలు చదివిన తర్వాత నాకు కూడా అనిపించేటువంటి ఒక భావన ఏంటంటే, మనము సహజంగా యేసుక్రీస్తు ప్రభు గురించి శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తనను తాను తగ్గించుకున్నాడు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. యేసుక్రీస్తు ప్రభు గురించి మనము జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఆయన తనను తాను తగ్గించుకున్నాడని క్రొత్త నిబంధనలో ఆయనను చూస్తూ మనం మాట్లాడుతూ ఉంటాం. క్రొత్త నిబంధనలో మాత్రమే కాదు, ఆది కాండం నుంచి కనబడుతూ ఉంటుంది. ఆది కాండము నుండి ఒక మహాదేవుడు, అనంతుడైన దేవుడు,
అన్ని విషయాలలోనూ అనంతుడైన దేవుడు అన్ని విషయాలలోనూ తనను తాను తగ్గించుకొని కనబడుతూ ఉంటాడు. క్లూ దావీదు గారి మాటలే మళ్ళీ నేను ముందు గుర్తు చేస్తున్నాను. ఒక మనుష్యుని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడంటే తనను తాను తగ్గించుకుంటే తప్ప ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఒక నరపుత్రుని ఆయన దర్శిస్తున్నాడు అనంటే అది తనను తాను తగ్గించుకుంటే తప్ప అది అయ్యే పని కాదు. ఒక 30 సంవత్సరాల కిందట, సుమారు 30 సంవత్సరాల క్రిందట నాకు తెలిసిన ఒక అన్నగారు, మంచి గాయకుడు. నేను వాక్యపరిచర్యలో, నేను మాతో పాటు ఉన్నటువంటి బృందం, మేము వాక్యపరిచర్యలో అంటే నా పాటలు పాడేవాడు. ఆయనకు బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చాలా అభిమానం. ఈయన గాయకుడు కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చాలా అభిమానం. అభిమానం మాత్రమే కాదు, ఆయనతో ఆయనకు వ్యక్తిగత పరిచయాలు కూడా ఉన్నాయి. ఒకరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్న వేదిక మీద ఈయనను పాట పాడమని ఆహ్వానించారు. అప్పుడు ఆయన మైక్ తీసుకొని అంటూ, నేను ఎప్పుడైనా కూడా బాలు గారికి ఫోన్ చేస్తే వెంటనే నా పేరు పెట్టి చెప్పవయ్యా అని అంటాడు బాలుగారు. నాకు ఎంత సంతోషం వేస్తుందో. వాస్తవం నేను మాట్లాడుతున్న అన్నగారికి కళ్ళుండవు, ఆయన అంధుడు, చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే అంధుడు. అయితే ఆయన మాట్లాడుతూ బాలుగారు పక్కన ఉండగా నేను ఎప్పుడైనా బాలుగారికి ఫోన్ చేసినప్పుడు వెంటనే నా పేరు పిలిచి చెప్పవయ్యా ఏంటి సంగతి అని అంటాడు. నేను ఎంత ఆశ్చర్యపోతానో, ఎంత ఆనందపడతానో. ఎందుకంటే బాలుగారి వ్యక్తిగత మొబైల్లో నా పేరుతో నా నంబర్ ఆయన ఫోన్లో ఫీడ్ అయి ఉంది. ఇంతకంటే నాకేం కావాలో చెప్పండి అని ఆయన ముగ్ధుడైపోయి పంచుకున్నాడు. విచిత్రం ఏంటంటే బాలుగారు చనిపోయిన 4 రోజులకు ఆయన కూడా చనిపోయాడు. అది కాకతాళీయంగా జరిగింది. ఈయన చనిపోవడానికి ఒక నెల రోజుల ముందు వరకు నేను తరచుగా మాట్లాడేవాడిని ఆయనతో. అనుకోకుండా ఆయన నాకు కనెక్ట్ అయ్యాడు చాలా కాలానికి. క్రిస్టియన్ సాంగ్స్ కూడా ఆయన రాసి ఒక ఆల్బమ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఆల్బమ్ నా దగ్గర మిస్ అయింది. అనుకోకుండా ఆయన చనిపోవడానికి కొన్ని నెలల ముందు నేను ఎక్కడో హైదరాబాద్లో ఉండిపోయాను, ఆయన ఎక్కడో ఉండిపోయాడు. అందువలన తర్వాత అనుకోకుండా ఆయన కనెక్ట్ అవ్వడం, ఆయన దగ్గర నుంచి ఆల్బమ్ తెప్పించుకోవడం, ఈ రోజుకి ఉంటుంది నా ఫోన్లో ఆల్బమ్. ఇక్కడ ఆయన గురించి ఎందుకు ప్రస్తావించానంటే, బాలు గారు తనను గుర్తుపెట్టుకున్నాడు అన్నది ఈయనకు ఆశ్చర్యం కలిగించింది. బాలుగారు ఈయన ఫోన్ చేయగానే పేరు పెట్టి పలకరించడం ఈయనను ఆశ్చర్యం కలిగించింది. కరెక్ట్, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాటల విషయంలో ఆయన ఒక లెజెండ్, దెర్ ఇస్ నో అదర్ క్వశ్చన్. కానీ ఒక పాయింట్ దగ్గరకు వస్తే ఇద్దరు మనుషులే ఒక పాయింట్ దగ్గరకు వస్తే. అప్పుడప్పుడు మనం కూడా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా కూడా మన పేరు పెట్టి పలకరిస్తే, మన పేరు పెట్టి పిలిస్తే, వాళ్ళు మనల్ని గుర్తుంచుకుంటే మనం చాలా ఆనందానికి లోనవుతూ ఉంటాం. ఆ కోణంలో మనం ఎందుకు దేవుణ్ణి చూడలేకపోతున్నామని నేను అడుగుతున్నాను అందరినీ. సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తి మన పేరు గుర్తుపెట్టుకుంటే మనకు గొప్ప. సమాజంలో ఒక గొప్ప వ్యక్తి మనల్ని పేరు పెట్టి పిలిస్తే గొప్ప. ఆయన ఫోన్లో మన నంబర్ ఉంటే గొప్ప, ఆ నంబర్కు మన పేరుంటే ఇంకా గొప్ప, ఆ పేరు ఈయన గుర్తుపడితే ఇంకా గొప్పలో గొప్ప. మరి ఇక్కడ దేవుని సంగతి, మనుష్యుని ఆయన జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. దీన్ని ఏ గొప్పతనంతో పోలుద్దాము అని అడుగుతున్నా నేను. కేవలము జ్ఞాపకం మాత్రమే పెట్టుకుంటున్నాడా, ఆ నరజాతిని ఆయన దర్శిస్తున్నాడు కూడానా అనేది ఇక్కడ ప్రశ్న. చరిత్రలోనికి తొంగి చూస్తే ఆ నరజాతిని ఆయన దర్శిస్తున్నాడు. దర్శించడం ఏమిటి? ఆ మహాదేవుడు మన గురించి ఆలోచన కలిగి ఉండడమే గొప్ప సంగతిని మనం అనుకుంటుంటే, ఆ నరజాతిని ఆయన పట్టించుకోవడం ఏమిటి? ఆ నరజాతిని ఆయన దర్శించడం ఏమిటి? ఇది దేవుని తగ్గింపు అని కాకపోతే మనం ఇంకా ఏ మాటతో చెప్పినా అది తప్పే అవుతుంది.
మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు యేసుక్రీస్తు ప్రభువు అను దేవుడు మనకు తగ్గించుకొని కనబడుతున్నాడని మన అనడంలో తప్పు లేదు. కానీ వాస్తవానికి ఆదికాండము నుండి కూడా మనము ప్రయాణం చేస్తే అన్ని చోట్ల దేవుని తగ్గింపే కనపడుతుంది. అలా ఒక దేవుని తగ్గింపుతో కూడుకున్న మరొక వ్యవహారాన్ని కొద్దిసేపు ఈరోజు మాట్లాడుకుందాం. అది మనకు ఆదికాండము 6వ అధ్యాయంలో కనబడుతుంది. వద్దామా? ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. మనకున్నటువంటి ఈ సమయంలో ఈరోజు ఈ సందేశంలో ఒక 7 విషయాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 7 విషయాలని కూడా నోట్స్ రాసుకోండి, మీకు అందుకే స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నారు. ఈరోజు మన సందేశంలో ఒక 7 విషయాలు మనం మాట్లాడుకోవడానికి సిద్ధపడదాం. చాలా విలువైనటువంటి విషయాలు ఇవి, అందుచేత మనసు పెట్టి జాగ్రత్తగా చూద్దాం. రైట్, అందులో భాగంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది, కాసేపట్లో నేను మొదటి విషయం ఏంటో చెబుతాను, ముందు వచనం చూద్దాం. అదే ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. కృప అనే పదానికి కటాక్షము అన్న పదము కూడా పాత బైబిల్స్లో కనబడుతూ ఉంటుంది. పెద్ద అక్షరాలతో ఉండే పాత బైబిల్స్ ఉంటాయి చూడండి, ఆ పాత బైబిల్స్ మీరు చదివితే ఇక్కడ కృప అనే పదానికి బదులుగా కటాక్షము అనే పదం కనపడుతుంటుంది. నోవహు యెహోవా దృష్టి యందు కటాక్షము పొందినవాడాయెను అని ఉంటుంది. అంటే కృప అనే పదానికి కటాక్షం అనే ఒక పర్యాయ పదాన్ని కూడా మనం మనసులో పెట్టుకోవచ్చు. ఈ 2 పదాలకి మరొక పర్యాయ పదమే అనుగ్రహము అని కూడా అనొచ్చు. దేవుని అనుగ్రహము పొందినవాడు. బైబిల్లో మనకు దేవుని అనుగ్రహం అనే ఒక పదజాలం రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది. చూద్దాం ఒక్కసారి. రోమపత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. 4వ వచనం, దేవుని అనుగ్రహము అనే పదం ఉంది. ఆ పదం కోసమే మీకు చూపించాను, అంతకంటే ఏం లేదు. చూసారా? రోమీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తున్నాం. రైట్, దేవుని కృప, దేవుని కటాక్షము, దేవుని అనుగ్రహము, ఇలాంటి పదాలన్నీ కూడా దాదాపు ఒకే ఫ్యామిలీలో ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి. ఈ సందర్భాలు మనం చూస్తూ ఉంటాయి. ఈ కాంటెక్స్ట్లో ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆయన పేరు నోవహు. ఆయన గురించి మనము చదివేటప్పుడు ఆయన తరము భయంకరంగా చెడిపోయినట్టుగా మనము ఆ అధ్యాయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, తెలుసు మనకు. కానీ ప్రపంచమంతా చెడిపోయిన ఆ పరిస్థితిలో దేవుడు ప్రత్యేకమైన తన దృష్టిని ఎవరి మీద పెట్టినట్టుగా చూస్తున్నాం? ఒక భక్తిపరుడిపై. అంటే చుట్టూ ప్రపంచం చెడిపోయిన ప్రపంచములో తనకు నచ్చినట్టుగా ఎవరైనా బ్రతికితే వారి మీద దేవుని అనుగ్రహము ఖచ్చితంగా ఉంటుందన్నమాట. చుట్టూ ప్రపంచం చెడిపోయి ఉండొచ్చు, చెడిపోయిన ప్రపంచంలో మనము దేవునికి నచ్చినట్టుగా బ్రతికితే దేవుని ప్రత్యేకమైన దృష్టి మన మీద పడుతోంది. సాకులు చెప్పడానికి నోవహు గారి దగ్గర 100 ఉన్నాయి. ప్రభువా, నేను ఎందుకు పాపం చేశానంటే, ఎందుకు నేను చెడిపోయానంటే అని చెప్పడానికి ఆయన చుట్టూ ఏ యాంగిల్ చూపించినా దేవునికి కనపడుతుంది. నా బంధువులు మంచోళ్ళు కాదు, నా స్నేహితులు మంచోళ్ళు కాదు, నా పరిచయస్తులు మంచోళ్ళు కాదు, అసలు నా చుట్టూ ఉన్నటువంటి సమాజమే మంచిది కాదు, అందుకే నేను చెడిపోయాను అనొచ్చు. కానీ నోవహు గారి జీవితం అలా లేదు. కానీ నా ఫోకస్ నోవహు గారి మీద కాదు.
దేవుణ్ణి మనం తెలుసుకుందాం రండి అని పిలుపునిస్తున్నాం. దేవునికి భక్తులంటే భలే ఇష్టం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ సందర్భం. ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనం. ఒకవైపేమో మిగిలిన సమాజం చూస్తుంటే పైన మనకేం కనపడుతోంది? 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆ నోవాహు గారి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తుంటే ఆయనకు బాధ, కోపము, మిగిలినటువంటి ఎమోషన్స్ అన్ని దేవునికి ఉన్నాయి. కానీ నోవాహు గారిని చూస్తుంటే ఒక రకమైనటువంటి ముచ్చట, ఇష్టం. నోవాహు అంటే అర్థం ఏమిటి? నెమ్మది. అదేంటో పేరుకు తగ్గ జీవితం ఆయనది. నోవాహు గారిని చూస్తుంటే దేవునికి కూడా నెమ్మది కలుగుతున్నట్టుగా. అంటే నోవాహు గారు దేవునికి ఇష్టడు. ప్రపంచంలో ఉన్న మిగిలిన వారితో ఆయనకుండే రిలేషన్ ఒకలా కనపడుతోంది. నోవాహు గారితో ఆ తరములో ఒక స్పెషల్ బంధం దేవునికి ఉన్నట్టుగా ఆ వచనాన్ని బట్టి మనకు కనబడట్లా? సో ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుందని నేనేం చెప్పట్లా. నోవహు దినములలో ఉన్నట్టుగానే లోతు దినములలో ఉంది అని ప్రభు చెప్పాడు. లోతు దినములలో ఉన్నట్టుగానే మనుష్య కుమారుని దినములలో ఉంటుందని ప్రభు చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితం ఉండేటువంటి తరం గురించి ఆయన మాట్లాడాడు. కానీ ఈరోజు మనము చూస్తే ఈరోజు ప్రపంచం ఏమైనా తీసిపోయినట్టుగా ఉందా ఆనాటి ఆ తరాల వారికి అని చూస్తే ఇంకా ముదిరిపోయినట్టుగా అనిపించట్లా? అవును, ప్రపంచం ఈరోజు కూడా బాగలేదు. మనందరము కూడా బాగలేని ప్రపంచంలోనే బ్రతుకుతున్నాం. ఏ విషయంలో బాగలేదు? నైతికంగా బాగలేదు. నైతికత లేని ఈ ప్రపంచంలో దాదాపుగా మనం కూడా బతుకుతున్నాం. కానీ దేవుడు మనతో, ఈ చెడిపోయిన ప్రపంచంలో బ్రతుకుతున్న మనతో ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనంటే ఇది ఆయన తగ్గింపు కాదా అని అడుగుతున్నాను నేను. ఇది మన భాగ్యము కాదా అని కూడా అడుగుతున్నాను. నోవాహు గారి విషయములో దేవుని మనసును చూస్తున్నప్పుడు ఇప్పుడు నోవాహు గారిని చూద్దాం. ఆ 8వ వచనము చూసి ఇప్పుడు నోవాహు గారిని చూస్తే అయ్యా మీరెంత భాగ్యవంతులు నిజంగా అని మనము అనకుండా ఉండలేం. నోవాహు గారు భాగ్యవంతుడా? ఖచ్చితంగా భాగ్యవంతుడే. ఎందుకు? దేవుని అనుగ్రహము పొందుచున్న ఒక గొప్ప వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇది మనకెందుకు సాధ్యం అవ్వదు అని నేను అడుగుతున్నాను. మనకెందుకు సాధ్యం అవ్వదు? ఆ దేవుడే కదా మనకుండేది. నోవాహు గారిని చూసినప్పుడు ఆయనకు ముచ్చటేస్తోంది, మనల్ని చూసినప్పుడు కూడా అంతే ముచ్చట ఆయనకు కలిగి తీరాలి కదా అనేటువంటి తీర్మానం మనం ఎందుకు తీసుకోకూడదని అడుగుతున్నాను. భక్తుల చరిత్రను చదవడానికి మాత్రమే పరిమితమైపోతే మనకు వచ్చే ప్రయోజనం ఏముంది? ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న 7 విషయాలలో ఇది నంబర్ 1 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఎవరు మన దేవుడు? అనుగ్రహము చూపు దేవుడు. ఎవరు మన దేవుడు? ఫేవరింగ్ గాడ్. హీ లవ్స్ టు షో హిస్ ఫేవర్. అనుగ్రహాన్ని చూపే దేవుడు, కటాక్షాన్ని చూపే దేవుడు. ఇది మనకెందుకు సాధ్యం అవ్వదు? ఆలోచించండి. రైట్, నేను 2వ విషయంలోనికి వెళ్ళే ముందుగా ఈ మొదటి విషయాన్ని దయచేసి ఎవరు విస్మరించకండి నేను కోరుతున్నాను. మనకెందుకు ఇది సాధ్యం అవ్వదు? నోవాహు గారిలా మనం ఎందుకు దేవుని దృష్టిలో స్పెషల్గా మనం ఎందుకు చోటు సంపాదించలేము? ఆ లక్ష్యంతో మనం ఎందుకు బ్రతకకూడదు?
ఎలా సాధ్యమై ఉంటుంది నోవాహు గారికి అని ఆలోచిద్దాం ప్రాక్టికల్గా. నేను చెప్పడం కాదు, మీరు ఆలోచించండి. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత 100 ఆన్సర్లు వస్తాయి. నోవాహు గారు దేవుని మనసులో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఎలా సంపాదించుకోగలిగాడు అని ప్రశ్నించండి. నేను చెప్పనా? ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం అంత పెద్ద సహవాసం చేసి ఉండడు. ఇది నెంబర్ 1. చుట్టూ ఉన్న సమాజముతో, చుట్టూ ఉన్న ప్రపంచముతో పెద్దగా ఆయన రిలేషన్ పెట్టుకొని ఉండడు. నేను నోవాహు గారి గురించి మాట్లాడుతున్నా. ఎక్కువగా ఆయన దేవునితో సహవాసం, ఎక్కువగా ప్రార్థనా జీవితం, ఎక్కువగా దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలనేటువంటి ఒక నిశ్చయత, భక్తి, కల్మషము లేని, కపటము లేని ఒక జీవితం, యథార్థమైనటువంటి జీవితం. ఇలా నేను బ్రతకాలి అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక నమ్మకస్తుడిగా ఆయన బ్రతికి ఉంటేనే ఇది సాధ్యమై ఉంటుంది. అది మనకు సాధ్యం అవ్వదా? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనం కూడా ఎక్కువగా టైం వేస్ట్ చేసేటువంటి వ్యవహారాలు మన జీవితంలో కూడా ఉంటాయి. వాళ్ళతో ముచ్చట్లు, వీళ్ళతో ముచ్చట్లు, 24 గంటలు ఒకరి గురించి ఆలోచించడం, ఎక్కువ శాతం మరొక దాని గురించి మనం ఎక్కువగా ఆలోచన కలిగి ఉండడం. మన టైం అంతా ఇక్కడ చనిపోవట్లా, టైం ఎక్కువగా ఇక్కడ మనకు వేస్ట్ అవ్వట్లేదా అని అడుగుతున్నాను నేను. అవుతుంది. ఆ టైంని కాస్త మనం దేవునితో సహవాసానికి కేటాయిస్తే ఇది ఖచ్చితంగా పాసిబుల్. నోవాహు గారు దేవునికి నచ్చినట్టుగా కనబడినట్టుగా మనం కూడా ఆయనకు నచ్చినట్టుగా కనబడే అవకాశాలు మనకున్నాయి. ఇది ఎవరు కూడా విస్మరించకండి. నేను రెండో విషయంలోనికి వెళ్తున్నాను. ఈ రెండో విషయంలోకి వెళ్ళే ముందుకు ఒక మాట చెప్తాను. ఈ సందేశం అయిపోయేంత వరకు మన టాపిక్లో ఇద్దరు ఉంటారు. ఒక చోట దేవుడు, మరొక చోట నోవాహు. వీళ్ళిద్దరి మీదనే మన ఫోకస్. వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ, కాన్వర్జేషన్, వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి కనబడేటువంటి ఆ క్లోజ్నెస్, సాన్నిహిత్యం అంటాం. ఏదో పక్కింట్లో మనము, మన ఇంట్లో అంటే పక్కింటి వాళ్ళతో మనం మాట్లాడుతున్నంత క్లోజ్గా దేవుడు, నోవాహు గారు, వారిద్దరి మధ్య జరిగేటువంటి ఆ యొక్క కాన్వర్జేషన్ చూస్తుంటే కేవలం దాని మీదనే దృష్టి పెడితే, జలప్రలయము, వర్షము అన్ని పక్కన పెట్టేసి వాళ్ళిద్దరిని మాత్రమే చూస్తుంటే మనకు కూడా చాలా ముచ్చటేస్తుంది. ఎందుకు? ఎంత ధన్యత నోవాహు గారికి. దేవుడు ఆయనను దర్శిస్తున్నాడుగా. ఎంత ధన్యుడు. 8వ వచనం చూసాం. ఇప్పుడు కింద 13వ వచనం చూద్దాం ఒకసారి ప్లీజ్. 6వ అధ్యాయంలో ఆదికాండము 13వ వచనం. దేవుడు ఎవరితో? నోవాహుతో. ఆ పదం దగ్గరే మనం ఆగిపోవాలి. దావీదు గారు ఏమన్నారు? దేవా నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు ప్రభువా. ఇప్పుడు ఆలోచించండి. నోవాహు గారు మనకు గొప్పోడు, కానీ దేవుని ఎదుట నోవాహు గారు నిలబెడితే నోవాహు గారు కూడా నిలబడలేరుగా. దేవుని ఎదుట నోవాహు గారు కూడా నిలబడలేరు ఆయన పరిశుద్ధత ముందు. కానీ మానవుడిగా తన పరిధిలో దేవునికి ఇష్టుడిగా జీవించిన నోవాహు గారితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నోవాహుతో అలా మనం ఒక 10 సార్లు అంటే 11వ సారి అక్కడ నా పేరు కూడా ఎంత బాగుంటుంది, నా పేరు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అనే ఫీలింగ్ రాదు? దేవుడు అబ్రహాముతో, దేవుడు మోషేతో, దేవుడు యెహోషువతో, మోషే అని పిలిచినప్పుడు, నోవహు అని పిలిచినప్పుడు, రేపొద్దున వంశీ అని నా పేరు పిలిస్తే ఎంత బాగుంటుందా అనే కోరిక కనీసం ఇంత నా పుట్టి చావద్దు? నాకు బుర్ర ఉంటే ఆయన నోట నుంచి నా పేరు వస్తే చాలుగా. ఏమంటున్నాడు నోవహుతో? సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చెయ్యండి సార్, మీరు ఆయనకెందుకు చెప్పాలి? అడుగుదాం దేవుణ్ణి. మీరు చెయ్యండి, నాశనం చేయండి. భూమికి అంతం వచ్చింది అంతేనా? బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది. యాక్చువల్లీ నరుల అంతము నా సన్నిధికి వచ్చింది అని అది మీకు తెలుసు దేవా.
దాన్ని ఈయనకెందుకు చెప్పాలి? ఈయనకెందుకు చెప్పాలి? అడుగుదాం దేవుణ్ణి. అది నోవహు గారితో ఎందుకు చెప్పాలి ప్రభువా? ఏమంటున్నాడు? దేవుడు నోవహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును. ఇంత ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇవ్వాలా? ఎవరికి? నోవహు గారికి ఇవ్వాలా? ఎందుకంటే సృష్టి మీది, భూమి మీది, సమస్తము మీదే, సర్వ పరిపూర్ణత మీదే, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, ఉంటే ఉంచండి, లేపితే లేపేయండి, అదంతా వేరెత్తు, అదంతా ఒక ఎత్తు. అదంతా తీసుకొని చీనకు చెప్పడం ఏంటి? చెప్పితే చెప్పారు, ఇంత చెప్పాలా? నాయన త్వరలో వర్షం పడుతుంది, ఓడగట్టుకో అనొచ్చుగా. ఎందుకు నాశనం వస్తోందో, ఎందుకు అంతం వస్తోందో, దానికి కారణం ఏమిటో ఇంత డీటెయిల్డ్గా ఒక చిన్న మానవునితో దేవుడు మాట్లాడడం ఏమిటి? తగ్గింపు కాదు అది. దేవుని తగ్గింపా కదా చెప్పండి? భక్తుడైండొచ్చుగాక. దేవుడు తనను తాను తగ్గించుకొని ఇక్కడ ఇష్టము లేకుండా మాట్లాడడం కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నోవహు గారితో దేవుడు మనసు చంపుకొని మాట్లాడడం కాదు, ఇష్టపడి మాట్లాడుతున్నాడు. అంటే దేవా, మీరు చెయ్యబోయేది నోవహు గారికి చెప్పే చేస్తారా? నాకెందుకో అవునని అనిపిస్తుంది. ఎందుకంటే అదే ఆది కాండములో సొదొమ గొమొర్రాలను నాశనం చేసే ముందుగా ఎవరితో చెప్పాడు ఈ విషయాన్ని? అబ్రహాము గారితో. ఆది కాండం 18వ అధ్యాయంలో 17వ వచనం ఇదే దేవుడు మాట్లాడుతున్న మాట. ఆది కాండం 18వ అధ్యాయం 17వ వచనంలో అప్పుడు యెహోవా, నేను చెయ్యబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అంటారేంటి సార్ మీరు? అడుగుదాం దేవుణ్ణి. దేవా, అబ్రహాముకు దాచెదనా అని మీరు అనడం ఏమిటి? అసలు మీరేంటి? మీ స్థాయి ఏంటి? అసలు మీరు అనంతుడు కదా, సర్వశక్తిమంతుడు కదా. మీ జ్ఞానానికి, మీ పరిశుద్ధతకు, మీ మహిమకు, మీ శక్తికి అబ్బో ఏది తీసుకున్నా మీరు అనంతుడైతే అబ్రహాం ఎంత మీ ముందు? దావీదు గారు అన్నమాట మళ్ళీ ఒక మనిషేగా. దేవుని ముందు ఆఫ్టరాలే ఎవరైనా. అలాంటి ఒక మనిషికి వచ్చి నేను చెయ్యబోనది నీకు చెప్పకుండా దాచేదనా అని అబ్రహాము గారితో అన్న మాటే. ఆ మాట అనకపోయినా నోవహు గారి దగ్గర విషయం అదే. అబ్రహాము గారితో అని చెప్పాడు, నోవహు గారితో అనకుండా చెప్తున్నాడు అంతే. ఏంటి దీని అర్థం? అప్పుడప్పుడు మనం అంటాం, నేను ఏది చేయాలనుకున్నా ఆయనకు చెప్పకుండా చేయను. ఎవరైనా భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, ఆమె అయితే తల్లి కావచ్చు, భార్య కావచ్చు. జనరల్గా మాట్లాడితే ఈ మాట ఒక క్లోజెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడే మాట, ఒక బెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడే మాట. వివాహమైన వాళ్ళ గురించి మాట్లాడితే భర్త, భార్య, తల్లి, తండ్రి అని మాట్లాడతాం. కానీ బయట జనరల్గా మాట్లాడితే మనం దాదాపుగా అన్ని విషయాలు కూడా ఎవరితో పంచుకుంటారు? జనరల్గా మనుషులు బెస్ట్ ఫ్రెండ్స్తో పంచుకుంటారు. క్లోజెస్ట్ ఫ్రెండ్. నా విషయాలు అసలు మా అమ్మ నాన్నకు తెలియని విషయాలు కూడా వీడికి తెలుసు అంటారు కొంతమంది. ఎందుకు? వాడు అంత క్లోజ్. నేను వాడు వేరు కాదు, పుట్టింది వేరు తల్లులకైనా మేము ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళకంటే ఎక్కువ మేము అని చెప్తుంటారు కొంతమంది. అంత క్లోజ్గా ఉంటారు ఫ్రెండ్స్. దేవుడు భక్తులతో ఎలాంటి బంధాన్ని కలిగి ఉన్నాడు అని అడిగితే క్లోజెస్ట్ రిలేషన్, క్లోజెస్ట్ ఫెలోషిప్, క్లోజెస్ట్ ఫ్రెండ్షిప్. ఆలోచించండి దీన్ని. దేవుని ఇష్టం ఏమిటి? భక్తులతో స్నేహము చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఇప్పుడు ఏం కోరిక పుట్టాలి? జనరల్గా చెప్పండి. మనకు పుట్టాల్సిన కోరిక ఏమిటి?
నాతో కూడా దేవుడు ఇలాంటి ఫ్రెండ్షిప్ చేస్తే ఎంత బాగుంటుంది, నాతో కూడా దేవుడు ఇలాంటి స్నేహం చేస్తే ఎంత బాగుంటుంది అనే కోరిక మనకు రావాలా లేదా మీరు చెప్పాలి. ఒకవేళ వచ్చిన స్వార్థమేం కాదు, అది కరెక్ట్ ఆలోచన, అది కరెక్ట్ ఆలోచన. అది తన మనసులో ఉన్నది దేవుడు భక్తులకు ప్రత్యేకంగా తెలియజేస్తుంటాడు. అందుకే మన దేవుడు అనుగ్రహము చూపు దేవుడే కాదు, నెంబర్ 2 తెలియజేయు దేవుడు, రివీలింగ్ గాడ్. ఏమిటి? నెంబర్ 2 మన దేవుడు ఎవరు? రివీలింగ్ గాడ్. హలో, స్పెషల్గా చెబుతున్నాడు, స్పెషల్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. విషయం ఏంటో చెప్పనా? ఆ రోజు భక్తులకు తన మనసులో ఉన్నది తెలియజేయడానికి ఇష్టపడిన దేవుడే ఈరోజు తన భక్తులందరికీ తన మనసులో ఉన్నది తెలియచేసేసాడు. తెలియజేయలేదు కాదు, చేశాడు. ఎక్కడ? బైబిల్ గ్రంథంలో. ఈ 66 పుస్తకాలలో దేవుడు తాను తెలియజేయాలనుకున్నది తెలియజేసి అది ఈ మానవ ప్రపంచానికి బహుమానంగా ఇచ్చాడు. కానీ అది అందరికీ అర్థం కాదు. ఎందుకు? భక్తులు మాత్రమే వాటిని తెలుసుకోవడానికి బైబిల్ గ్రంథాన్ని పఠిస్తారు. వాళ్లకు దేవుని యొక్క ప్రత్యేకమైన సందేశం అర్థమైపోతుంటుంది. దేవుడు ఈరోజు మాట్లాడడం లేదనుకోకండి, మాట్లాడుతున్నాడు. బట్ ఎలా? తన వాక్యము ద్వారా, తన మాటల ద్వారా, తన గ్రంథము ద్వారా. జలప్రలయం రాబోతున్నదన్న సంగతి నోవాహు గారికి తెలిసిపోయింది, దేవుడు తెలియజేశాడు కనుక. అలాగే గతములో నోవాహు గారు చెప్తున్నాడు, గతములో ఏం జరిగింది నరుల విషయంలో, ఇప్పుడు ఏం జరగబోతోంది అవన్నీ చెప్పాడు. ఈరోజు ఈ గ్రంథము ద్వారా మనకు కూడా దేవుడు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగాలి, ఈ విషయాలన్నీ కూడా తన గ్రంథంలో తెలియజేశాడు. నిజమైన భక్తులమైతే మనం తెలుసుకోవడానికి బైబిల్ను పఠిస్తాం. ఆ బైబిల్ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుచుండగా చెవియొగ్గి ఆలకించి వాటిని మన మనసులో పెట్టుకుంటాం. అవును, ఈరోజు కూడా దేవుడు మనతో స్నేహము చేయడానికి ఇష్టపడుతున్నాడు, మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు తన గ్రంథము ద్వారా. దీన్ని మనము అర్థం చేసుకోవాలి. 2 విషయాలు చెప్పాను. ఒకటి 6వ అధ్యాయం 8వ వచనాన్ని చూపించాను, తర్వాత 6వ అధ్యాయము 13వ వచనం చూపించాను. ఇప్పుడు నెమ్మదిగా 14వ వచనానికి వెళ్దాం. అదే ఆదికాండములోనే అదే 6వ అధ్యాయము 14వ వచనం ఏమంటున్నాడు దేవుడు? నోవాహు గారితోనే చితిసారకపు మ్రానుతో పెన్ను తీసుకొని ఈ పదాన్ని ఇప్పుడు అండర్లైన్ చేయండి. నీ కొరకు ఓడను చేసుకొనుము. ఎవరి కోసం? నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు. నోవాహు అర్జెంటుగా 13వ వచనం చెప్పిన మాట ఏమిటి? నరుల నాశనము నా సన్నిధిలో కనబడుతోంది, వారి అంతము వచ్చి ఉన్నది. అతి త్వరలో ఈ భూ ప్రపంచానికి నాశనం పొంచి ఉంటుండగా ఆ నాశనములో నువ్వు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. ఆ నాశనములో నువ్వు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. మరేం చేయాలి? నువ్వు అర్జెంటుగా ఒక ఓడను సిద్ధపరచు, ఒక ఓడను చేసుకో. ఎవరి కోసం ప్రభువా? నీ కోసం. ఆ నీ కొరకు అనేది పర్సనల్గా టచ్ చేయాలి. వినేవాడికి బుర్ర ఉంటే ఎదుటోడు మాట్లాడేటప్పుడు నీ కొరకు అని అంటే వెంటనే అబ్బా నా హార్ట్కి టచ్ చేసావు బాస్ నువ్వు అని అంటాడు. ఎలానో చెప్పనా? మనము బయట నుంచి ఒక స్వీట్ బాక్స్, ఒక పండ్లో ఇంటికి తీసుకొని వెళ్ళండి. ఇంట్లో చంటి పిల్లలు ఉంటే డాడీ ఎవరి కోసం అని అడుగుతారు.
నీకోసం బిడ్డానండి, నీకోసం బిడ్డానండి 1000 బల్బులు ఫేస్లో అలా కనపడతాయి ఇప్పుడు. తండ్రి బయట నుంచి ఒక చిన్న ప్యాకెట్ తెచ్చి ఆ కొడుకు చేతిలోనో కూతురు చేతిలోనో పెట్టి దిస్ ఈజ్ ఫర్ యూ అనండి, నీ కొరకు, నీ కోసం అనండి. అలా అనేటప్పుడు వాళ్ళ ఫేస్ ఫోటో తీయండి, వీడియో తీయండి, అలా వెలిగిపోతుంది. ఒక చిన్న వస్తువు తీసుకొని వచ్చి భార్యకి ఇవ్వండి, 10,000 బల్బులు అలా వెలుగుతాయి. ఎందుకు? అది ఇచ్చేటప్పుడు నీకోసం అనంటే అంతే, అయిపోయి. ఈరోజు ఫాస్టింగ్, పేట్ బర్గయ్య, కడుపు నిండిపోతుంది. ఆ నీకోసం అనే మాట. నోహు అర్జెంటుగా ఒక ఓడ చేయి, సరే ప్రభువా, అలా లేదు ఇక్కడ. ఓడ చేయి కాదు, ఎవరి కోసం చేస్తావు నోహు? నీ కోసం. ప్రభువా నువ్వు అనింది నా కోసం, నీ కోసం. ఆ మాటలోనే యు ఆర్ స్పెషల్ అనే మెసేజ్ లేదు, ఉందా లేదా చెప్పండి? దేవుడు చెప్పకనే ఏం చెప్తున్నాడు నోహు గారితో? భూమి మీద నువ్వు స్పెషల్ నాకు. ఆ మెసేజ్ మనతో కూడా అనాలి దేవుడు. ఆ రోజు నాశనం పొంచుంది. సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరంగా నాశనం అయిపోతున్నాయి. తన దూతలను పంపి లోతును బయటికి తీసుకొని రండి. ఎందుకు ప్రభువా? లోతు స్పెషల్. ఆ నాశనంలో నా కుమారుడు ఉండకూడదు. అలా చరిత్ర అంతా మనం చూస్తే భక్తిహీనులను ఆయన నాశనం చేసేటప్పుడు భక్తులను బయటకు వచ్చేమంటుంటాడు, భక్తులను బయటకు వచ్చేమంటాడు. కృత నిబంధనలో కూడా నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలుచుట చూడగానే చెవిగలవాడు వినుగాక, యూదయలో ఉండువారు ఎక్కడికి వెళ్ళిపోవాలి? కొండలకు పారిపోవాలి అని అంటాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? నా మాట వినే వాళ్ళందరూ వెళ్ళిపోండి, నా మాట ఎవరైతే నమ్ముతారో మీరు వెళ్ళిపోండి అంటే. మీకు తెలియకపోతే ఆ వచనాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15-16 వచనములు, 15 and 16. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలుచుట మీరు చూడగానే చదువాడు గ్రహించునుగాక. నెక్స్ట్ మాట ఏమిటి? యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలంటే పాపుల గురించి కాదు, అది భక్తుల గురించి, విధేయుల గురించి, నీతిమంతుల గురించి. అంటే దేవునికంటూ ఒక ఇష్టం ఉంది. ఏమిటది? తన వారు, తన ప్రజలు, భక్తులు భక్తిహీనులకు పడే శిక్షలో వారు పాలిభాగస్తులు కాకూడదు. వాళ్ళ మీద కుమ్మరించబడే ఉగ్రతలో వీరు దొరికిపోకూడదు. ఆ నాశనము నుండి నువ్వు తప్పించబడాలంటే ఏం చేయాలి? ఒక ఓడ కట్టుకో. ఏం చెబుతున్నాడు? నాశనానికి నువ్వు దూరం అవ్వాలంటే నువ్వు వెళ్ళవలసిన దారి ఇది. దీన్ని ఏమంటారు? గైడెన్స్. త్వరలో నాశనం పొంచి ఉందని చెప్పి దేవుడు సైలెంట్ అయిపోయి ఉంటే ఏం చేయాలో దిక్కుదోచక ఇంట్లో కూర్చుండేవాడు నోహు గారు. ఏం చేయాలో దిక్కుదోచక ఇంట్లోనే ఉండేవాడు. కానీ నాశనం పొంచి ఉందని మాత్రమే చెప్పలా, ఆ నాశనము నుండి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ఇది చెయ్యాలి. గైడెన్స్. ఎవరు దేవుడు? దారి చూపే దేవుడు. ఇది నంబర్ 3 ఆన్ ద స్క్రీన్. దారి చూపే దేవుడు, గైడింగ్ గాడ్. అనుగ్రహము చూపు దేవుడు, తర్వాత తెలియజేయు దేవుడు. తెలియజేసి ఊరుకుండట్లా ఏం చేస్తున్నాడు? ఇంకా దారి చూపిస్తున్నాడు. బ్యూటిఫుల్. వెళ్దాం ఇంకా కొంచెం ముందుకి.
కింద 18వ వచనం. 18వ వచనం చదివే ముందుగా దయచేసి ఒక విషయం ఆలోచించండి. ప్రపంచానికి భవిష్యత్తులో ప్రమాదం ఉందా లేదా మీరు చెప్పండి. ఉంది. ప్రపంచం, లోకంపై దేవుని తీర్పు ఉంది. ఆ రోజు మీరు నేను మనం తప్పించబడాలంటే ఏం చేయాలో కూడా దేవుడు మనకు దారి చూపిస్తున్నాడు. ఏమిటి ప్రభు ఆ దారి అంటే, ఓడ నాయనా, ఆ ఓడే నీకు శరణ్యం అంటున్నాడు. నీకు విషయం చెప్పనా? పాత నిబంధనలో నోవాహు గారు కట్టిన ఓడ క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసు ప్రభు కట్టుచున్న సార్వత్రిక సంఘానికి సూచనగా ఉంది. ఏం చెబుతున్నాడు ఈరోజు మనతో? భవిష్యత్తులో నువ్వు నాశనంలో దొరికిపోకూడదనంటే సేఫెస్ట్ ప్లేస్ ఏంటి అని అడిగితే ఓడా. అక్కడికి వచ్చేయి, దారి చూపుతున్నాడు. వద్దాం కింద 18వ వచనం 18. అయితే నీతో అంటే, నేను టైం లేదు కనుక నేను 15, 16, 17 చదివించలా. మీరు చదవండి తర్వాత. రైట్. 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఆ నీతో అండర్లైన్ చేయండి, నీతో అండర్లైన్ చేయండి. పైన ఒక పదాన్ని అండర్లైన్ చేయమన్నాను. ఎక్కడ? 14వ వచనంలో. ఏమిటది? నీ కొరకు. ఇప్పుడు నీతో ఒక స్పెషల్ బాండింగ్ కనపడట్లేదా అని అడుగుతున్నాను. నీతో నిబంధన స్థిరపరచాలనుకుంటున్నాను. ప్రపంచమంతా నాశనం అయిపోతుంది, కానీ నీతో నేను నిబంధన స్థిరపరుస్తాను. నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించవలెను. అంతా సర్వనాశనం అయిపోతుంది, బట్ నీతో నేను ఒక నిబంధన స్థిరపరచాలనుకుంటున్నాను. దేవునికి నచ్చితే ఆయన ఎంత ఘనతనిస్తున్నాడో ఒక్కసారి చూడండి అని నేను కోరుతున్నా. నచ్చాలి. ఈ భక్తులంత గొప్పోళ్ళం మనం కాకపోయినా అనేకమైన విషయాలలో వాళ్ళ బాటలో మనము నడిస్తే, అన్ని విషయాలలో కాదు, అనేకమైన విషయాలలో. అంటే కొంతమంది తొట్టిల్లారు, మరి అవి తీసుకోకూడదు లెక్కలోకి, అందుకే జాగ్రత్త పడుతున్నా. భక్తులు కూడా తొట్టిల్లిన సందర్భాలు ఉన్నాయి, అవద్దు. కానీ మిగిలిన అనేకమైనటువంటి విషయాలలో మనము వారి బాటలో గనక నడవగలిగితే మనతో కూడా దేవుడు నిబంధనను స్థిరపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఒక విషయం చెప్తాను మీకు. ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరైతే ఉన్నారో, లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా, మన పూర్వీకులు ఎంతవరకు వాళ్ళు భక్తిలో ఉన్నారో లేదో మనకు తెలియదు, వారి గురించి వద్దు. ఉండొచ్చు, మన పూర్వీకుల్లో కూడా భక్తులు ఉండొచ్చు. మీలో కొంతమంది మీరు పుట్టిన తర్వాత ప్రభువుని తెలుసుకొని మార్గంలోనికి వచ్చి ఉండొచ్చు. మీ పూర్వీకులను పక్కన పెడితే నేను అనేది ఏంటంటే, ఈ తరములో మనం బతికున్నప్పుడు దేవునికి మనం బాగా నచ్చితే ఆటోమేటిక్గా మనము దేవునికి నచ్చినట్టుగా మన పిల్లల్ని పెంచుతాం. మన పిల్లలకు కూడా చెప్పాల్సినవి చెప్పి మనం చనిపోతాం. ఆటోమేటిక్గా మనల్ని బట్టి మన తర్వాత తరం వారు దీవించబడతారు. మన భక్తిని బట్టి మన పిల్లలు దీవించబడతారు. మనం పోయేలోపు వాళ్ళకేం చెప్పాలి? మీరు భక్తిలో మాకంటే పెద్దవాళ్ళుగా ఉండాలి, మాకంటే గొప్పవాళ్ళుగా ఉండాలి. అది టార్గెట్. ఇక్కడున్న తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోవాలి, నాతో సహా. మన జీవిత లక్ష్యం ఏంటి? మన పిల్లల విషయంలో మాకంటే ఎక్కువ చదువుకోవాలి, మాకంటే మంచి ఉద్యోగాలు, మాకంటే ఎక్కువ ఆస్తిపాస్తులు, మాకంటే ఎక్కువ బంగారం. ఇవి తర్వాత, వద్దనట్లా, ఇవి తర్వాత. కానీ భక్తి విషయంలో మన పిల్లలు మనకంటే ఒక అడుగు పైనే ఉండాలే కానీ కింద ఉండకూడదు. ఒక మెట్టు పైనే ఉండాలి కానీ కింద ఉండకూడదు. చెప్పాలంటే మన జీవితానికి అన్నిటికంటే అతిపెద్ద సవాల్ ఇదే. మనకంటే మన పిల్లలను భక్తిలో గొప్పోళ్ళని చేయడం. ఇది చాలా కష్టం. ఎందుకు కష్టమైన అడుగుతారేమో. ఇక్కడ దాదాపు ఎక్కువ మంది గ్రామాల నుంచి వచ్చింటారు. ఐమ్ రైట్ ఆర్ నాట్? గ్రామాల నుంచి వచ్చింటారు. గ్రామాల్లో అంటే
ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, అనేకమైనటువంటి ఇరుకు మార్గంలో ప్రయాణం చేసి ఉంటారు, ఆర్థిక పరంగా కానీ మిగిలిన అనేక విషయాల్లో. ఇప్పుడు విషయం ఏంటంటే, మన పిల్లలకు మనం ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు లేవు ఎక్కువ శాతం. అవునా కదా చెప్పండి? తల్లిదండ్రులు నిజాయితీగా చెప్పండి. మీరు పడిన కష్టాలు ఎక్కువనా, మీ పిల్లలు పడుతున్న కష్టాలు ఎక్కువనా? మీరు పడిన కష్టాలు ఎక్కువే, మనం పడిన కష్టాలే ఎక్కువ. మనకుండే ప్రేమ కొద్ది ఏం చేస్తాం, వాళ్ళు కష్టపడకుండా పెరగాలనేది మన కోరిక. అది కరెక్టే, న్యాయమే, ధర్మమే. కాకపోతే మరొక యాంగిల్ అది మైనస్ అవుతుంది వీళ్ళకి. ఎందుకు? కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవేమి తెలియకుండా పెరుగుతున్న వీళ్ళు భక్తిలో మనకంటే గొప్పోళ్ళు అవుతారు అనడానికి సూచనలు పెద్ద కనపడట్లా. అర్థమైందా? భక్తి వాతావరణానికి సూచనలు తక్కువ కనపడుతున్నాయి మన పిల్లల విషయంలో. కారణం, మన పిల్లలు సిటీ పీపుల్, సిటీ చిల్డ్రన్. చదువులు ఏమైనా బాగా చదువుతున్నారేమో కానీ గుర్తుపెట్టుకుందాం, పట్టణాలలో చదివే పిల్లల తల్లిదండ్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ మీ. మన పిల్లలు అంటున్నా, మన పిల్లల విషయంలో మనందరం ఒక విషయంలో బాధపడాలి. ఏ విషయమో చెప్పనా? మన పిల్లలు సిటీలో ఉన్నారని బాధపడాలి. ఎందుకు బాధ? వీళ్ళకు సిటీ తప్ప ఏది తెలీదు, అందుకే పిటి. మన పిల్లల్ని చూస్తే మనం అయ్యో పాపం అనాలి. ఎందుకు? బయట ప్రపంచం తెలియదు కనుక. బయట ప్రపంచం తెలియని ఈ పిల్లలు భక్తిలో, సేవలో గొప్పగా ఎదుగుతారనడానికి అవకాశాలు తక్కువ. ఇది ట్రూ రిపోర్ట్. మరి ఇలా దిగులు పడకు సహోదరా, సహోదరి, అవకాశం ఇప్పటికీ తెరిచే ఉంది. అంటే ఏంటి? గెట్ అవుట్ అని పిల్లల్ని గంటేయడం కాదు. మనం బయట సేవకి వెళ్ళేటప్పుడు వీళ్ళని తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ ఇంటికే పరిమితం చేయకుండా వాళ్ళను సేవకు ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా మందిరానికి తీసుకొని రావాలి. నేను అనేది అది. ఆల్రెడీ సిటీలో ఉండడమే పెద్ద మైనస్ వీళ్ళకి. ఆ చదువు తప్ప, ఇంగ్లీష్లో హాయ్ బాయ్ ఆషు బుషు తప్ప ఇంతకు మించి పెద్ద సీన్ ఏమి ఉండదు. మరి పిల్లలు భక్తిలో పెరగాలంటే తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అని అడిగితే, ఆ పిల్లలను మినిస్ట్రీకి ఎక్స్పోజ్ చేయాలి, పరిచర్యకి ఎక్స్పోజ్ చేయాలి. ఎక్కడుంది పరిచర్య? ఉంది. ఎక్కడైనా సభలు జరుగుతుంటే వాళ్ళని తీసుకొని వెళ్ళాలి, ఎక్కడైనా సెమినార్లు జరుగుతుంటే వాళ్ళని తీసుకొని వెళ్ళాలి, తెలియాలి, ఎక్స్పోజ్ చేయాలి వాళ్ళని. ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఆదివారం మన పిల్లల్ని ఎక్కడికి తీసుకొని రావాలి? తప్పనిసరిగా మందిరానికి తీసుకొని రావాలి. మందిరంలో వాళ్ళు చేయగలిగే పనులు ఏముంటాయో వాళ్ళకి చెప్పేయాలి, చేయమని చెప్పాలి. ఆ కుర్చీలు వేయమని చెప్పాలి, అవేవో పరచమని చెప్పాలి, అవి ఊడవమని చెప్పాలి. చిన్న చిన్నవి. ఆ మందిర పరిచర్య చేయడం అనేది వాళ్ళకెంతో ఆశీర్వాదం అన్న సంగతి వాళ్ళ మనసుల్లో మనం ప్రింట్ చేయాలి. ఇంట్లో చీపురు పట్టుకోవడం వేరు, మందిరంలో చీపురు పట్టుకుంటే స్పెషల్. ఇంట్లో చీపురు పట్టుకుంటే అది మన పని, ఇక్కడ పట్టుకుంటే దేవుని పని. అక్కడ మామూలు, ఇక్కడ బోనస్. ఏమిటి బోనస్? పరలోకంలో ధనము సమకూర్చబడును. చీపురు ఇది దీవెనకరమైన పరిచర్య. అందుకే మన దగ్గర చూడండి, అక్కడ అషర్స్ కమిటీ అని ఒకటి, ఒక అషర్స్ పరిచర్య అంటే అర్థం ఏంటి? చిన్న బాధ్యతలు వాళ్ళకి. ఆ చెప్పుల దగ్గర పరిచర్య, వస్తున్న వాళ్ళని రిసీవ్ చేసుకోవడం పరిచర్య, వెళుతున్న వారికి వందనాలు చెప్పడం ఒక పరిచర్య. అవి నేర్పించాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 2-3 రోజుల ముచ్చట కాదు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. అలా చేస్తే ఏమవుతుందంటారేమో. అప్పుడు దేవుడు అంటాడు, బిడ్డ మనతో, తల్లిదండ్రులతో, నేను నీతోనూ నీ కుటుంబముతోనూ నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏమిటి ప్రభు ఆ నిబంధన? నువ్వు పోయిన తర్వాత నీ పిల్లలను నా పరిచర్యలో నేను వాడుకుంటాను. నిబంధన. మన పిల్లలను తన పరిచర్యలో వాడుకోవడానికి దేవుడు డిసైడ్ అవ్వాలి, మనం కాదు. మనం అనుకుంటే అది వారసత్వం.
దేవుడు అనుకుంటే యాజకత్వం. కనుక మన పిల్లలకు రావాల్సింది వారసత్వం కాదు, ఏం రావాలి? యాజకత్వం రావాలి. ఇక్కడున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి మన ఒక దృఢ నిశ్చయాన్ని మనం కలిగి ఉండాలి. ఏమని? మా పిల్లలు మాకంటే విశ్వాసములో, భక్తిలో, పరిశుద్ధతలో, ఆసక్తిలో అబ్బో 10 రెట్లు ఎక్కువ ఉండాలి. ఆ తాపత్రయం మనం కలిగి ఉండాలి. అలానే మన పిల్లలను పెంచాలి. కాకపోతే ప్రస్తుతము మొత్తం మైనసుల్లోనే ఉంది, ప్లస్లో ఏం లేదు. ఎందుకంటే భక్తిలో మన పిల్లలు మనకంటే తక్కువనే ఉన్నారు. అది 100% కరెక్ట్. అది మనకున్నంత ఆసక్తి పిల్లలకు లేదు, నిజమది. ఎలా? ఇప్పుడు ఇంకోటి చెప్పనా, మనం పొయ్యేలో పాలకేం చెప్పాలంటే మనకంటే గొప్పోళ్ళను చేసి భక్తిలో వాళ్ళకు ఒక సవాల్ ఇసిరే చచ్చిపోవాలి. ఏమిటది? మరి మీకంటే మీ పిల్లలు గొప్పోళ్ళుగా కావాలి, నీకు దమ్ముంటే తయారు చేసి నువ్వు కూడా చచ్చిపోరని చెప్పాలి. అదే నీకు ఆశీర్వాదం అంతే. నాకంటే నేను నిన్ను గొప్పోడిని చేశాను భక్తిలో, నీకంటే నీ కొడుకును నీ బిడ్డను నువ్వు గొప్ప చేయి. ఏమంటారు? కానీ మనకంటే మన పిల్లలు ఆత్మీయ విషయంలో, భక్తి విషయంలో మనకంటే గొప్పోళ్ళు అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కారణం ఏంటో చెప్పనా? వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనకు వాక్యం నేర్చుకుంటున్నాం కనుక, మనం వాక్యం నేర్చుకుంటున్నాం కనుక, మనకు వాక్యం తెలుస్తుంది కనుక, అంటే మన పిల్లలకు వాక్యం అనే పాలు మనం ఇవ్వడానికి మన దగ్గర ఈ ఆహారం మనకు అందుబాటులో ఉంది. మనము చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి అవకాశం, ఇలాంటి ఆహారం మన పెద్దల దగ్గర ఉందో లేదో మనకు తెలియదు. చెప్పండి, మన పిల్లలు ఇప్పుడు మనకంటే గొప్పవాళ్ళు అవుతారా? అవకాశం ఉందంటారా? ఉంది. కాకపోతే మనం కళ్ళు తెరవాలంతే. మనం కళ్ళు తెరిస్తే చాలు, సాధ్యమే. చదువు, ఆటలు, ఉద్యోగాలు, కెరియర్, టార్గెట్ అని అక్కడ ఆ యాంగిల్లోనే వెళితే మనం చాలా తప్పు చేస్తున్నట్టు. ఎందుకంటే మనం పోయేలోపు దేవుణ్ణి వాళ్లకు అద్భుతమైన బహుమానంగా ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఈ దైవిక నడిపింపు అనే ఈ శీర్షికలో ప్రధానంగా మనం ఎలాగైనా సరే ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత మంచి దేవుణ్ణి పోగొట్టుకోకుండా అలా హత్తుకొని జీవిద్దాం రండి అని పిలుపునివ్వడానికే ఈ సందేశాలు. ఎన్ని మాట్లాడుకున్నాం ఇంతవరకు? 3. ఆ 3 చూపిస్తావు ఒకసారి. 1, 2, 3. ఎవరు దేవుడు? అనుగ్రహము చూపు దేవుడు. ఎక్కడది? ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. తర్వాత నంబర్ 2, తెలియజేయు దేవుడు. తన భక్తులకు తాను చేయాలనుకున్నది తెలియజేస్తున్నాడు. అది ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనం. తర్వాత నంబర్ 3, దారి చూపు దేవుడు. అది ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనం. ఓడగట్టునైనా నీ కోసం అని చెప్పాడు. ఇప్పుడు 18వ వచనం మనం చూస్తున్నాము. అది నీతో నా నిబంధనను స్థిరపరచుదును. అందుకోసం ఏం చేయాలి? నువ్వు నీ ఫ్యామిలీ రెడీగా ఉండండి. కింద ఫ్యామిలీ, నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించాలి. ఎక్స్క్యూజ్ మీ, నీతో నేను నిబంధన చేయాలనుకుంటున్నాను. అది చేయాలంటే నీ ఫ్యామిలీ నీకు కోఆపరేట్ చేయాలి. పాయింట్ అర్థమైందా లేదా? నోవహు, నేను నీతో నిబంధన చేయాలనుకుంటున్నా అంటే నిన్ను బట్టి రాబోయే జనరేషన్స్ని నేను దీవించాలనుకుంటున్నాను. కానీ దానికి నీ ఫ్యామిలీ కోఆపరేషన్ నీకు ఉండాలి. అడుగు, వాళ్ళు ఏమైనా కోఆపరేట్ చేస్తారు లేదా అడుగు. ఈరోజు అదే. ఈరోజు నాతో దేవుడు నిబంధన చేయాలంటే నా ఫ్యామిలీ నాకు సహకరించాలి. దేవుడు మీతో నిబంధన చేయాలంటే చెప్పండి, ఇక మీకు మీ కుటుంబాలు సహకరించాలి. కుటుంబ సహకారం లేకపోతే కష్టం. నంబర్ 4 ఆన్ ద స్క్రీన్. ఎవరు మన దేవుడు? నిబంధన చేయు దేవుడు. కావెనెంట్ మేకింగ్ గాడ్. మన దేవుడు నిబంధన చేయు దేవుడు. గమనిస్తున్నారు కదా? ఇప్పుడు మనం ఇవన్నీ ఆలోచిస్తుంటే
తనను తాను తగ్గించుకుంటున్నాడా లేదా అది చెప్పండి. దేవుడు ఓవరాల్గా తగ్గించుకుంటున్నట్టేనా? తగ్గించుకుంటున్నాడు. తగ్గించుకుంటున్న దేవుడు. వెరీ గుడ్. 7వ అధ్యాయం 1వ వచనం. అంటే ముగిద్దామా అని ఆలోచన వస్తుంది, కానీ ఒక 5 నిమిషాలు చెప్పేద్దాం. ఒక 5 నిమిషాలు చెప్పేసి ముగిద్దాం. 7వ అధ్యాయము 1వ వచనం రండి. ఏముందంటారు అక్కడ? యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అగైన్, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించుడి. ప్రవేశిస్తే ఏమవుతుంది? ఏ క్షణమైన వర్షం ప్రారంభమవుతుంది, ఏ క్షణమైన జలప్రలయం వస్తుంది. అది వచ్చేలోగా మీరు సేఫ్గా ఉండాలి. అంటే ఇప్పుడు నోవహు గారిని, ఆయన కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. దీన్ని అలానే మనసులో పెట్టుకొని నేను ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అన్నాడు చెరసాల నాయకుడు పౌలు గారితోనూ శీల గారితోనూ. వాళ్ళు ఏం చెప్పారు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. నెక్స్ట్ మాట, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. నీవును నీ ఇంటివారు. ఆ పదజాలం మనకు అపోస్తలుల కార్యాలు 16లో కనపడుతుంది. దానికంటే ముందు ఇక్కడ కనపడుతుంది చూడండి. నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించుడి. నీవును నీ ఇంటి వారును, 7వ అధ్యాయం 1వ వచనం. నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించుడి. అక్కడ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. అంటే పాత నిబంధనలో ఉన్న ఈ సందర్భం క్రొత్త నిబంధనలో ఒక సందర్భానికి సాదృశ్యం అన్నమాట. ఏమిటా సందర్భం? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచి ఓడలోనికి ప్రవేశించుట. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచి ఓడలోనికి ప్రవేశించుట. ఆ ఓడ పేరు ఏమని మాట్లాడుకున్నాం ఇందాక? సార్వత్రిక సంఘము. ఆ సంఘములోనికి ప్రవేశిస్తే తప్ప రక్షణ దొరకదు. 16వ వచనం 16, అదే అధ్యాయం 16. ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదయు ఆడదియు ప్రవేశించెను. నెక్స్ట్ మాట, అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసెను. దేవుడు మూసివేసెను. ఎక్కడ? రక్షణ అనే ఓడలో ఆయన నుంచి. ఎంత చక్కగా దేవుడు రక్షిస్తున్నాడు ఆలోచించండి. దేవుడు రక్షిస్తున్నటువంటి వైనం ఇది. 8వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 15-16 వచనములు 8వ అధ్యాయం 15-16. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. అక్కడ 7వ అధ్యాయంలో ఓడలోనికి ప్రవేశించుడి. 8వ అధ్యాయంలో బయటికి రండి, ప్రవేశించుడి, ఇప్పుడు రండి, ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు రండి. ఏంటిదంతా? ఆయనిచ్చే భద్రత. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు బయట ఉండకూడదు, ఎప్పుడు లోపల ఉండాలి. దేవునికి అన్నీ తెలుసు. అందుకే ఆ సంపూర్ణమైన అద్భుతమైన రక్షణ ఆయన ప్రసాదిస్తున్నాడు. రాబోయే భయంకరమైన జల ప్రళయం నుంచి కాపాడగలిగినటువంటి శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. ఇంకా ఎవరిని ఆశ్రయించినా ఈ రక్షణ ఎవరికి దొరకదు. ఇదే పిలుపే కదా ఈరోజు మనకు క్రొత్త నిబంధన యుగంలో మనకు దొరుకుతోంది. పాపము వలన వచ్చు జీతము మరణము, అగ్నిగుండము, అది 2వ మరణము. అక్కడ నుంచి మీరు తప్పించబడాలి అంటే సంఘము అనే ఓడలోనికి మీరు ప్రవేశించాలి. మీరు మాత్రమే కాదు, మీరును మీ ఇంటి వారును.
అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, నోవహు తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. మన కుటుంబంలో ఉన్న అందరూ రక్షణ అనే ఓడల్లో ఉన్నారో లేరో ఒకసారి పరిశీలించుకుందాం. కొంతమంది మొండిగా తయారైపోయి ఉంటారు. మన కుటుంబాలలోనే మనం ప్రార్థించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎన్ని మార్లు చెప్పినా వాళ్ళు వినట్లేదుగా, అర్థం కావట్లేదు. దేవుడు ఇస్తున్నటువంటి ఉచితమైనటువంటి రక్షణ విలువ అర్థం కాకనే మన సొంత కుటుంబీకులే ఇంకా దూరం ఉంటున్నారు, ఇంకా దూరంగా. ఇందులో మన తప్పే కానీ దేవుని తప్పు కాదు. ఎంత చక్కని దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఏ దేవుడు? రక్షించే దేవుడు, సేవింగ్ గాడ్. ఎవరు మన దేవుడు? రక్షించే దేవునిగా కనబడుతున్నాడు. 4 చూపించేసి, అనుగ్రహము చూపు దేవుడు. నంబర్ 2 తెలియజేయు దేవుడు. నంబర్ 3 దారి చూపు దేవుడు. నంబర్ 4 నిబంధన చేయు దేవుడు, కావెనెంట్ మేకింగ్ గాడ్. అండ్ నంబర్ 5 రక్షించు దేవుడు. చూస్తున్నారా? రైట్, 5 అయిపోయాయి. నేను మొత్తం 7 విషయాలు మాట్లాడతానన్నాను, ఇక్కడతో 5 అయిపోయినాయి. వాస్తవానికి నేను చెప్పాలనుకున్నది 5 ఈరోజు. ఎందుకంటే దేవుని చూస్తూ మనము గమనించవలసినవి ముఖ్యంగా 5 అని చెప్దాం అనుకున్నాను. ఎందుకో నా మనసు ఒప్పుకోక ఒక 2 పాఠాలు నోవహు గారి దగ్గర నుంచి కూడా నేర్చుకుందామని ఆ 2 ఆయనవి. ఇప్పుడు ఎవరివి? నోవహు గారివి. 7 5 దేవునివి, 2 నోవహు గారివి. దేవుడు ఎంత గొప్ప దేవుడే మనం చూసాం ఇంతవరకు. ఎంత ప్రేమించే దేవుడు, ఎంత పట్టించుకునే దేవుడు, ఎంత మంచి దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఎలా పోగొట్టుకుంటాం, ఎందుకు పోగొట్టుకోవాలి అనేది నా బాధ, నా పాయింట్ కూడా. అది అందరు మనసులో పెట్టుకొని ఇంతవరకు వచ్చాం కనుక ఒకసారి నోవహు గారి దగ్గరికి కూడా వెళ్ళి 2 పాఠాలు నేర్చుకుందాం. రైట్, రండి. నోవహు గారి గురించి ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూద్దాం. నోవహు గారి గురించి ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. అది నోవహు గారి గురించి అలా మనసులో పెట్టుకోండి. 7వ అధ్యాయం 5వ వచనం నోవహు గారి కోసం. 7వ అధ్యాయం 5వ వచనం, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు, నెక్స్ట్ మాట, యావత్తూ చేసెను. తర్వాత 8వ అధ్యాయము 18వ వచనం, 8వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి ఏంటి? కాబట్టి పైన ఏదో జరిగింది. కాబట్టి పైన ఏం జరిగింది? ఇందాక చూసాం కదా, అందరు బయటికి రండి అన్నాడు. 15-16 వచనాల్లో దేవుడు, నీవును నీతో కూడా నీ భార్య, నీ కుమారులు, నీ కోడండ్రు ఓడలోండి బయటికి రండి అన్నాడు. దేవుడు చెప్పగానే 18వ వచనంలో, కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళు బయటికి వచ్చిరి కాదు, కాబట్టి బయటికి వచ్చిరి. అది ఆలోచించండి. కాబట్టి బయటికి వచ్చిరి. కాబట్టి అంటే ఎందును బట్టి? దేవుడు చెప్పాడు కనుక బయటికి వచ్చారు. అంతకుముందు దేవుడు చెప్పాడు కనుక లోపలికి వెళ్ళారు. అంతకుముందు దేవుడు చెప్పాడు కనుక ఓడగట్టారు. అంటే ఓవరాల్గా నోవహు గారు చేసిందంతా ఏమిటని అడిగితే దేవుడు ఏది చెబితే అది చేసుకుంటూ వచ్చాడు. హెబ్రీ పత్రికలో ఉంటుంది, అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడ్డాడట. అసలు జలప్రలయము, సునామీ, వరదలు ఇవన్నీ ఆయనకి జీవితంలో తెలియదు. అంతకుముందు ఎప్పుడు కూడా తెలియదు. ఒక యూట్యూబ్ ఆన్ చేసిన సునామీ అంటే వాట్ ఈస్ దట్ అని అడుగుతుంది. ఎందుకంటే నోవహు గారి కాలానికి సునామీలు లేవు. అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడుతూ, నాయన ప్రపంచాన్నే ముంచేసే ప్రళయం రాబోతోంది, ఓడగట్టు అంటే, ఊరుకో ప్రభు, జోకులు వేయడానికి నేనే దొరికానా ప్రభు అని అనలా. ప్రపంచాన్ని ముంచేసే ప్రళయం వస్తుందా? అవును నాయన, ఓకే ప్రభు. నేనేం చేయాలి ప్రభు? ఓడగట్టు, ఓకే ప్రభు. ప్రపంచాన్ని ముంచేసే ప్రళయం ఓడను ముంచదా? ఇవన్నీ అడగలా. మనలాంటి తెలివి పొరలు అడిగేది అదంతా. నోవహు గారు ఇవన్నీ ఏం అడగల. ఓడగట్టాల ప్రభు, కడతా ప్రభు. నెక్స్ట్, నువ్వు నీ ఫ్యామిలీ ఎంటర్ కావాలి, రైట్ ప్రభువ. మళ్ళీ తర్వాత దేవుడు మూసేసి మళ్ళీ తెరిచాడు, ఇప్పుడు నువ్వు బయటికి రావాలి, ఓకే ప్రభువ. ఏమిటిదంతా? అది నోవహు గారి అద్భుతమైన విధేయత. దేవుని అనుమానించడం, దేవుణ్ణి సందేహించడం, ఈ ఈ ఈ వాసనే లేదు ఆయన దగ్గర.
ఏ వచనాలు చూపించాను నేను? ఆదికాండం 6వ అధ్యాయం 22 చూపించాను. ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనం చూపించాను. ఆదికాండం 8వ అధ్యాయం 18వ వచనం. ఈ వచనాలన్నింటిలో మనకు కనపడుతోంది ఆన్ ద స్క్రీన్ 6వ విషయం, నోవహు గారి విధేయత, నోవాజ్ ఒబీడియన్స్. ఏమంటారు? నచ్చుతున్నాడా లేదా నోవహు గారు? చెప్పండి, అది చెప్పండి. నచ్చాడా లేదా నోవహు గారు? ఎంత చక్కని విధేయత, అసలు ఏమీ అనుమానించట్ల. మంచి దేవుడు, మంచి భక్తుడు. వాళ్ళిద్దరి మధ్య మనం ఎంత తిప్పుకొట్టుకున్నా వాళ్ళిద్దరే కనపడుతున్నారు మనకి. ఇదంతా ఈ మొత్తం వివరణలో వాళ్ళిద్దరు తప్ప ఎవరు కనపడట్లా. తల తిప్పుదామన్నా మనకు ఎవరు కనపడట్లా. ఉన్నారు పాపులు, వాళ్ళ గురించి వద్దానని ఈరోజు. ఇంకా చివరిగా మళ్ళీ నోవహు గారి గురించే. ఆయన బయటకు వచ్చాడు 8వ అధ్యాయం 18వ వచనంలో. రైట్, బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 20వ వచనం 8వ అధ్యాయం, ఆదికాండం 8:20. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించాను. వావ్! ఎందుకు అర్పించాడు బలి? ఎందుకు అర్పించాడు బలి? లోపలుండి బయటకు వచ్చిన ఆయన కాలర్ ఎగరేసి అది మీ నాన్న అంటే అని కొడుకులకేం చెప్పుకోలే. అర్థమైందా? బయటకు వచ్చిన తర్వాత చూసావా ప్రపంచమంతా నాశనమైంది, నేను ఒక్కడనే ఉన్నాను, నన్ను బట్టి మీరందరూ బతికారు అని కోడళ్ళకి చెప్పలా. బయటకు వచ్చిన తర్వాత భార్యను చూసి ఇప్పుడైనా అర్థమైందా నేనేంటో అని అనలా. బయటకు వచ్చిన వెంటనే బలిపీఠాన్ని ఆశ్రయించాడు, దహన బలి అర్పించాడు. ఏంటది? ప్రభువా, నాశనం అయిపోయిన వాళ్ళే పాపులు, లోపల నేను చాలా పరిశుద్ధుడును అని నీ దగ్గరకు వచ్చి చెప్పుకోలేను ప్రభువా. నీ కృపను బట్టి నాకు రక్షణ దొరికింది, కానీ వాస్తవానికి నేను కూడా పాపినే, నన్ను అంగీకరించవా అని ఒక బలిపీఠాన్ని ఆశ్రయించాడు. బలి తన పక్షాన, తన కుటుంబం పక్షాన పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పిస్తే అప్పుడు దేవుడు ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఏంటా ఇంపైన సువాసన? ఆ రక్తం కాదు, ఆ పక్షుల రక్తము, పశువుల రక్తము, ఇదేంటండి రాక్షసత్వము అని అనుకోకూడదు. అక్కడ దేవుడికి ఇంపైన సువాసన అనిపించింది. ఏంటో చెప్పనా? నోవహు గారి ఒప్పుకోలు. నోవహు గారు బయటకు వచ్చి, దేవా నేను కూడా పాపినే. దేవునికి అది ఇష్టం. దేవుని దగ్గరకు వచ్చి నేను గొప్పోడని చెప్పుకుంటే దేవుడు పక్క జరగంటాడంతే. ఒక పరిసయుడు, సుంకరి ఇద్దరు వచ్చారట ప్రార్థన చేయడానికి. కానీ పరిసయుని ప్రార్థన దేవునికి నచ్చలా, జరుగు పక్కకన్నాడంతే. సుంకరి పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేశాడు, అది దేవుని సన్నిధికి చేరింతే. శిలువలో ఇద్దరు నేరస్తులు, ఒకడు తాను గొప్పోడన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు, మరొక ఆయన నేను పాపిని అని ఒప్పుకున్నాడు. ప్రభువా, నీలో అయితే మచ్చే లేదు, నాలో అయితే మంచే లేదు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా? అది ప్రభువుకు ఇంపైన సువాసనగా అనిపించింది. నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉందో. నోవహు గారు చేసిన మంచి పని, తనకు దొరికిన రక్షణను బట్టి అతిశయించలా. బయటకు వచ్చి నెమ్మదిగా బలిపీఠం దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని అన్నాడు. తన పక్షాన పవిత్ర పశువులు, తన పక్షాన పవిత్ర పక్షులు. చెప్పండి, పాత నిబంధనలో బలిపీఠం, పాత నిబంధనలో పవిత్ర పశువులు, ఇవన్నీ కూడా ఎవరిని సూచిస్తున్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఆ బలిపీఠం దేన్ని సూచిస్తోంది? సిలువను సూచిస్తోంది. ఈరోజు మీరైనా, నేనైనా, మనమైనా ఎప్పుడూ కూడా మనకు లభించిన దేవుని ఉపకారాలను బట్టి, మేలులను బట్టి, రక్షణను బట్టి అతిశయించక మనము సదా దేవుని సన్నిధిలో చెబుతూ రావాల్సిందేమిటి? దేవా, మీరు నాకు ఇచ్చే దేనికి కూడా నేను యోగ్యుడను, యోగ్యురాలను కాదు. ఆ మంచితనము నాకు అసలు లేనే లేదు.
కేవలము మీ ఉచితమైన కృపను బట్టి ఈ రోజున నీ స్థితిలో ఉన్నాను. అందును బట్టి దేవా మీకు కృతజ్ఞతలని మన హృదయపూర్వక స్తుతి అర్పణ, కృతజ్ఞతార్పణ మనం ప్రభువుకు చెల్లిస్తూ ఆ శిలువ బలియాగాన్ని నెమరు వేసుకుంటూ ప్రభు సన్నిధానమునకు మనం రావాలి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి కానీ ఏ ఇతర కారణాన్ని బట్టి అతిశయించకూడదు. అలాంటి మన స్థితి యొక్క ఒప్పుకోలు దేవునికి ఇంపైన సువాసనగా ఎల్లవేళలా ఉంటుంది. ఎవరిని చూసి నేర్చుకుంటున్నాం? ఇది నోవహు గారి దగ్గర నుంచి. ఆన్ ద స్క్రీన్ ఇది నోవహు గారి ఒప్పుకోలు, నోవాజ్ కన్ఫెషన్. ఇది నోవహు గారి ఒప్పుకోలు. మొత్తం 7 విషయాలు, అందులో 5 దేవుని గురించి, 2 భక్తుడైన నోవహు గారి దగ్గర నుంచి. ఆ 7 ఒకసారి చూపించేస్తాడు, చూద్దాం. 7 విషయాలు. నంబర్ 1, అనుగ్రహము చూపు దేవుడు. మన దేవుడు తన భక్తులకు తాను అనుకున్నది తెలియజేయు దేవుడు, రివీలింగ్ గాడ్. దారి చూపు దేవుడు, గైడింగ్ గాడ్. నిబంధన చేయు దేవుడు, కావెనెంట్ మేకింగ్ గాడ్. రక్షించు దేవుడు, సేవింగ్ గాడ్. ఇవి దేవుని గురించి. ఇప్పుడు నోవహు గారి దగ్గర నుంచి ఆయన విధేయత, ఒబీడియన్స్, ఆయన చేసిన ఒప్పుకోలు, కన్ఫెషన్. ఈ 7 విషయాలు ఈరోజు ఈ పాఠము ద్వారా, ఈ అంశము ద్వారా మనం నేర్చుకొని బలపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నేను మళ్ళీ చెబుతూ ముగిస్తున్నదే ఏంటనగా, ఈ అంశం పేరు దైవిక నడిపింపు. ఇంతకుముందు మొదటి 2 అధ్యాయాలు తీసుకొని నేర్చుకున్నాం. ఇప్పుడు 6, 7, 8 ఈ 3 అధ్యాయాలు తీసుకొని ఆదికాండంలో మనము చూసిన దైవిక నడిపింపు. ఈ అంశంలో ఇది 2వ భాగం. మనకు మళ్ళీ భవిష్యత్తులో దేవుడు అనుకూలతనిచ్చినప్పుడు 3వ భాగాన్ని మాట్లాడుకుంటాం. కానీ ప్రతి భాగంలో కొత్త విషయాలు దేవుని గురించి తెలుసుకుంటూ మనం ప్రయాణం చేస్తాం. మనం గమనించవలసింది, గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి దేవునిని వదులుకోవడం అది 100కు 100% మన మూర్ఖత అవుతుందే కానీ మరొకటి కాదు. మన అవివేకం అవుతుందే కానీ మరొకటి కాదు. మన అజ్ఞానం అవుతుందే కానీ మరొకటి కాదు. మన దౌర్భాగ్యం అవుతుందే కానీ మరొకటి కాదు. కనుక జీవితంలో ఏది పోగొట్టుకున్నా ఈ దేవునిని మాత్రం పోగొట్టుకోకుండా ఆయనను, ఆయన కృపను, ఆయన నడిపింపును సమృద్ధిగా కలిగి ఈ భూమి మీద జీవిద్దాం. కొద్ది నిమిషాలలో ప్రభు బల్ల పరిచర్య జరగబోతూ ఉంటుండగా ఆ బల్ల మీద నుంచి వచ్చే రొట్టె, ఆ బల్ల మీద నుంచి వచ్చే పానీయం ప్రభు యేసుక్రీస్తు వారి దేహానికి, ఆయన మన కొరకు చిందించిన రక్తానికి సూచనగా కనబడుతూ ఉంటుండగా ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని నోవహు గారిలా ఆయన కటాక్షము పొందుతూ మనల్ని మనం పరిశీలించుకుంటూ అన్ని అతిశయాలకు స్వస్తి చెప్పి పక్కన పెట్టి సంపూర్ణంగా మనల్ని మనం తగ్గించుకొని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లించి భయభక్తులతో ఈ పరిచర్యలో మనం పాల్గొందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ నడిపింపు ఎంత గొప్పది ప్రభువా. ఈ భయంకరమైన నాశనము నుండి రక్షించగలిగే శక్తి కేవలం మీకు మాత్రమే ఉన్నది. అది నోవహు గారు సంపూర్ణంగా నమ్మాడు. నాయనా, ఈ 2 భాగాలలో మిమ్మల్ని గూర్చిన మధురమైనటువంటి సంగతులు మేము నేర్చుకొని ఉంటుండగా అవి మా హృదయాలలో నూరంతలుగా నిలిచి ఫలించుటకు సహాయం చేయమని, విన్న ప్రతి ఒక్కరి మాటలు విస్మరించకుండా వారి హృదయాలలో భద్రంగా ముద్రించుకొని ఆ మాటల ప్రకారంగా నాతో సహా మేమందరము కూడా ప్రయాణము చేయుటకు సహాయం చేయమని వేడుకొనుచు యేసుక్రీస్తు ప్రభు వారి మిక్కిలి ఘనమైన నామములోనే ప్రార్థన మనవులు పరిశుద్ధాత్మని సహాయంతో మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.